మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో వాక్యము చాలా అవసరము. నీళ్లు లేవు అంటే చాలా పరిస్థితుల్లో, చాలా సంఘాల్లో, చాలా పరిచర్యల్లో ఈ రోజున వాక్యం అనే నీరు మనుషులకి దొరకట్లేదు. మేము వెళుతున్న సంఘంలో పెట్టకథలు ఉన్నాయండి, జోక్స్ ఉన్నాయండి, లోక సంబంధమైనటువంటి మాటలు ఉన్నాయి తప్ప మనిషిని బ్రతికించే నీరు లేదు అని చెప్పేవాళ్ళు దినాల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు నీరు దొరుకుతుందా? మీకు వాక్యము దొరుకుతుందా? వాక్యం అందుబాటులో ఉంది ఈ దినాల్లో. ఏమండి, బైబిల్ అద్భుతమైన మాట చదువుతాం. దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానించాల, అప్పుడు నీకు ఆధ్యాత్మికమైన విలువ